కల్వకుంట్ల అవినీతి పుట్టలు పగులుతున్నాయి. ఆ పుట్టల్లోని కరెన్సీ కట్టలు బయటకొస్తున్నాయి. 2004లో కేసీఆర్ ఆస్తి కేవలం 84 లక్షలు. ఇది ఆయన ఎన్నికల అఫిడవిట్ లో చెప్పింది. ఇక కేటీఆర్ కున్న ఆస్తి కొంతే. ఆయన భార్య శైలిమ కేవలం హౌస్ వైఫ్, అంటే ఇంట్లో కుటుంబ బాధ్యతలు చూసుకునేది. కానీ మామ సీఎం అవ్వగానే 10 కంపెనీలకు ఓనర్ అయింది. ఎలా ఇంట్లో కిచెన్ లో కూరలుండే కేటీఆర్ భార్య శైలిమకు డబ్బెక్కడిది? ఇంట్లో చెట్టుకు డబ్బులు కాసాయా? కాదు, మామ అవినీతి కట్టలు పోగేశాడు. కొడుకు వాటికి పద్దులు రాసి భార్యను రిచ్ చేశాడు. చూడండి, 2014లో తన మామ సీఎం కాగానే ఆమె పేరిట తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వలిసింది. దానికి అడిషనల్ డైరెక్టర్, 3 నెలలకే డైరెక్టర్ అయ్యారు శైలిమ. ఆ తర్వాత అలేఖ్య వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ తర్వాత 2015లో షార్ప్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టారు. దానికి డబ్బులు ఎక్కడివి? ఇంకెక్కడివి? మన తెలంగాణ జనం సొమ్ము కేసీఆర్ దోచాడు. కోడలికి కంపెనీలు పెట్టించాడు. ఆ తర్వాత జన్మేడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, దానికి కూడా ఆమెనే డైరెక్టర్. 2018లో సద్గురు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఈ కంపెనీకి శైలిమ డెసిగ్నేటెడ్ పార్ట్నర్. 2019లో పుట్టిన మరో శైలిమ కంపెనీ ఆరుష్ బ్రీడింగ్ ఫార్మ్స్, దీనికి ఆమె పార్ట్నర్. మామ దోచుడు, కోడలు కంపెనీలు బెట్టుడు. 2021లో అథోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ డైరెక్టర్ కూడా శైలిమనే. కోడలకు ఇంత డబ్బెక్కడిది? మామ దోచిపెట్టిందే కదా. ఒక్కటా రెండా? ఇంట్లో వంట చేసే శైలిమ కోటీశ్వరురాలు ఎలా అయింది? తెలంగాణ సొమ్ము శాంతం నాకి కంపెనీలు పెట్టారు. డబ్బు దోచారు, అవినీతి చేశారు, లంచాలు తిన్నారు. నీటి పేరుతో దోపిడీ, భూమి పేరుతో కబ్జాలు, కాంట్రాక్ట్ల పేరుతో క్యాష్, ఇలా తెలంగాణలో మొత్తం నాకేశారు. ఈ సాక్ష్యం చాలదా? రూపాయి సంపాదన లేని శైలిమకు కోట్ల వ్యాపారం చేసే డబ్బు ఎలా వచ్చింది? ఇంకేముంది, దోచిందే.